జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విశాఖపట్నంలో ఈ లులు మాల్‌కు ఓ భారీ మినహాయింపులతో ఇచ్చిన స్థలం ఏదైతే ఉందో, అతి తక్కువ నామమాత్రపు ధరకిచ్చిన స్థలం. అరే! ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ వాళ్ళకి ఇన్ని మినహాయింపులేంది అని వాళ్ళ దగ్గర నుంచి అప్పటి ప్రభుత్వం ఆ స్థలాన్ని తీసేసుకుంది. తీసేసుకుంటే అంతర్జాతీయ బ్రాండు లూలును తరిమేశారు. అది ఇది అని ఏదేదో ప్రచారం చేశారు. ఒక రియల్ ఎస్టేట్ కంపెనీకి అన్ని మినహాయింపులు ఎందుకు ఇస్తారో తెలియదు. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు గారు సీఎం అయిన తర్వాత విజయవాడలో అది కూడా కీలకమైన ప్రాంతంలో ఆర్టీసీ స్థలాన్ని వాళ్ళకి ఇస్తూ ఉన్నారు. నామమాత్రపు అసలు మినిమం బేసిక్ ధరలు ఎన్నో మినహాయింపులు ఇచ్చుకుంటూ ఎన్ని తీవ్ర విమర్శలు వస్తున్నాయంటే, ఒక రియల్ ఎస్టేట్ కంపెనీకి ఏంది ఇదంతా ఇచ్చేది, దీని వెనకల ఏం గూడుపుటని ఉంది, వీళ్ళకు ఏం కనిపించని బెనిఫిట్స్ ఉన్నాయి, వీళ్ళు ఏం మాట్లాడుకున్నారు, లేకుంటే రియల్ ఎస్టేట్ కంపెనీకి అంత ఇస్తారా అని చెప్పి తీవ్ర విమర్శలు. ఈ విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ గుజరాత్లో లులు మాల్, అంటే గుజరాత్లోని అహ్మదాబాద్లో దేశంలోనే అతి పెద్ద లులు మాల్ స్టోర్ పెట్టడం కోసం అక్కడ స్థలం కొనుక్కున్నారు. వాళ్ళు స్థలం కొనుక్కున్నారు, ప్రభుత్వం ఒక్క రూపాయి మినహాయింపులు ఇవ్వలే. ఇది ఇప్పుడు దేశంలో పెద్ద చర్చనీయాంశమైన వార్త, అండ్ ఆంధ్రప్రదేశ్లో ఖచ్చితంగా చర్చనీయాంశం కావాల్సిన వార్త. ఎందుకని ఇప్పుడు గుజరాత్లోని అహ్మదాబాద్లో చంద్ఖేడా అనే ప్రాంతంలో లులు మాల్ 66,168 చదరపు మీటర్లు, అంటే దాదాపు 16.35 ఎకరాలు అంత స్థలం ఎంత కొనుక్కున్నారు? 519.41 కోట్లు. అహ్మదాబాద్ చరిత్రలోనే ఇదే అతిపెద్ద ల్యాండ్ డీల్ అట. స్టాంపు డ్యూటీ ప్రభుత్వానికి 31 కోట్ల రూపాయలు కట్టారు. అహ్మదాబాద్ నగర చరిత్రలో ఇంత స్టాంప్ డ్యూటీ కట్టిన వాళ్ళు కూడా వీళ్ళే. ఇంత పెద్ద ల్యాండ్ డీలు వీళ్ళదే. మొన్ననే అక్టోబర్ 17వ తేదీ సబర్మతి సబ్ రిజిస్టర్ ఆఫీస్లో రిజిస్టర్ చేసుకున్నారు. ప్రాజెక్ట్ ఇన్వెస్ట్మెంట్ 4,000 కోట్లు, 3,000 ఉద్యోగాలు డైరెక్ట్గా సృష్టించబడతాయట. 300+ జాతీయ అంతర్జాతీయ బ్రాండ్లు, 3,000 మంది సామర్థ్యంతో ఫుడ్ కోర్టు, 15 స్క్రీన్ మల్టీప్లెక్స్లు, భారతదేశంలోని అతిపెద్ద చిల్డ్రన్స్ అమ్యూజ్మెంట్ సెంటర్, ఇవన్నీ ఉన్నాయి. పోనీ వీళ్ళకి ఏమన్నా కనుక ప్రభుత్వం మినహాయింపులు ఇచ్చారు. స్టాంప్ డ్యూటీ 31 కోట్లు కట్టేశారు. అహ్మదాబాద్ చరిత్రలోనే ఇదే ఎక్కువ, ఏం మినహాయింపు లేదు. సాధారణ రేట్ 4.9% మార్కెట్ వాల్యూ మీద సాధారణ రేటే చెల్లించారు. ల్యాండ్ అక్వైజేషన్ ఏం లేదు. అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి ఈ యాక్షన్ ద్వారా కొనుగోలు చేశారు. అంటే ఆ మున్సిపల్ కార్పొరేషన్ ఇది యాక్షన్లో 502 కోట్లకు పెడితే వీళ్ళు 519.41 కోట్లకు పెట్టేసి గెలుచుకున్నారు. ₹1 తగ్గించింది లేదు, ఇంకా ఎక్కువ పెట్టే కొనుక్కున్నారు. ఇంకేముంది? ఏం లేదు. స్టాంప్ డ్యూటీ కట్టేశారు, ఆ ల్యాండ్ వాల్యూ అంతే ఉంది, ఇంకేం మినహాయింపులు లేవు. అదే మన ఆంధ్రప్రదేశ్లో అయితే ఎంత నామమాత్రపు ధరకు రేట్ ఇచ్చి 33 సంవత్సరాలు 99 సంవత్సరాలు లీజుకి అని చెప్పి ప్రైమ్ లొకేషన్లో ఆర్టీసీ ల్యాండ్ జస్ట్ బేసిక్ పప్పులు బెల్లాల్లాగా వాళ్ళకి ఇచ్చేశారు. రెంట్ ఫ్రీ, నిర్మాణ పీరియడ్లో మొదట 3 సంవత్సరాలు రెంటే లేదట. ఇట్లాంటివన్నీ భూమిలో కన్సెషన్ చాలా చాలా తక్కువ రేటు, మార్కెట్ వాల్యూ కంటే అసలు చాలా తక్కువ. ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ద్వారా తీసుకున్నారు. అన్ని రకరకాల సపోర్ట్స్ వీళ్ళకు. తక్కువకు భూమి, జిఎస్టీ, స్టాంప్ డ్యూటీ మినహాయింపులు. ఇంత ఎందుకు ఇచ్చారు ఒక రియల్ ఎస్టేట్ కంపెనీకి? అక్కడ గుజరాత్లో ఏమి ఇవ్వలేదే, వాళ్ళే పెట్టి కొనుక్కున్నారు. ఎవరైనా రియల్ ఎస్టేట్ కంపెనీ వాళ్ళు వాళ్ళే కొనుక్కుంటారు కదా. వీళ్ళకు ఎందుకు? వీళ్ళు ఏమన్నా ఫ్రీగా ఆడేమన్నా సర్వీస్ చేస్తూ ఉన్నారా వీళ్ళకి ఇంత ఫ్రీగా ఇవ్వడానికి? మరి అక్కడేమో దేశంలోనే అతిపెద్ద మాల్ 520 కోట్లు దగ్గర పెట్టి కొనుక్కుంటే, మరి ఇక్కడ వీళ్ళకేమో ప్రభుత్వం ఇన్ని ఫెసిలిటీస్ కల్పించుకుంటూ పోతూ ఉంటే, మరి ఇక్కడ ప్రభుత్వ పెద్దలకు ఏమైనా ప్రయోజనాలు ఉన్నాయా అని చెప్పి డిస్కషన్ ఎందుకు రాదు? ఆ చర్చ ఎందుకు రాదు? మరి ఏం ప్రయోజనాలు లేకుండానే ఫ్రీగా వాళ్ళకి ఇచ్చేస్తూ ఉన్నారా? ఏందో మరి. ఇది మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో పెద్ద చర్చనీయాంశం అయింది. అక్కడ గుజరాత్లో అట్లా ఏంటి, ఇక్కడికి వచ్చి ఇన్ని మినహాయింపులు ఏంటి, ప్రభుత్వ పెద్దలకు ఏం దీనికి ముడుతున్నాయి, వీళ్ళకు ఉన్నటువంటి డీల్ ఏంటి అని చాలామంది దీని మీద ట్వీట్లు చేస్తూ ఉన్నారు. ఆయన ఎక్స్ బ్యూరోక్రాట్ పివే శర్మ కూడా ఇదే విషయాన్ని అడుగుతూ ఉన్నారు. ఏంటి మీకు కుదిరిన డీల్ ఏంటి, ఎందుకు ఇంత అని.
అన్ని చోట్ల దేశంలో మార్కెట్ రేటుకే కొంటూ ఉన్నారు, కానీ ఆంధ్రప్రదేశ్లో ఫ్రీగా ఎందుకు ఇస్తూ ఉన్నారు? దీని వెనకాల గూడు పుట్ట అనేందని చెప్పి ఆయన కూడా ట్వీట్ చేశారు. చాలామంది అడుగుతూ ఉన్నారు. ఎవరికో నచ్చే డౌటే కదా, మరి ఏం ప్రయోజనాలు ఉన్నాయో ప్రభుత్వ పెద్దలకు మనకైతే అర్థం కాదు.